సౌలు యుద్ధానికి భయపడితే ఆయన కుటుంబం నీరసించిపోయింది. దావీదు యుద్ధాలన్నీ దేవునికి అప్పచెప్పాడు. దావీదు గుండెలో ఉన్న ధైర్యం ఏంటో చెప్పనా? నేను నుంచుంటాను, నేను నిలబడతాను, దేవుడు నా పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు. అదే కదా మన పితరులతో దేవుడు చెప్పాడు, మీరు ఓరక నిలుచుండి చూడండి, యుద్ధాలన్నీ నేను చేస్తాను, అఖండమైన జయం మీ సొంతమగునుగాక. నన్ను ఒక మాట చెప్పనండి, ఈ రాత్రి క్రైస్తవ జీవితంలో ఎన్నో యుద్ధాలు మనకు ఎదురవుతాయి తెలుసా? ఉదయం లేచినప్పటి నుంచి నిజమైన భక్తుడికి ఎదురయ్యే పోరాటాలు ఏంటో చెప్పనా? రోజు యుద్ధాలే, రోజు పోరాటాలే. శరీరముతో ఆత్మకు పోరాటం, సమస్యలతో మనకు పోరాటాలు, ఇరుకు ఇబ్బందుల మధ్య పోరాటాలు, నిందల అవమానాల మధ్య ఒక యుద్ధము లాంటి పోరాటాలు ఎదురవుతాయి. అది సమస్యలు కానివ్వండి, వ్యాధి కానివ్వండి, రోగము కానివ్వండి, నిందల అవమానాలు ఏవైనా, ఇది ఒక యుద్ధ రంగం. ఒక క్రైస్తవుడిగా, ఒక భక్తిపరుడుగా, ఒక భక్తి పరురాలుగా నీ గుండెల్లోకి రావాల్సిన ఆలోచన అంటే చెప్పనా? ఏ నింద ఎదురైనా, ఏ అవమానం ఎదురైనా, ఏ కష్టకాలం ఎదురైనా, ఏ రోగం, ఏ వ్యాధి, ఏ అప్పుల సమస్య ఎదురైనా ఓరక నిలవబడి చూడు. ఎర్ర సముద్రంలో మార్గాన్ని సిద్ధం చేసిన దేవుడు నీ కొరకు ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాడు. చప్పలు కొడుతూ ప్రభునామని గణపరచండి గట్టిగా. హల్లెలూయా. నిలిచి చూడు, యుద్ధ రంగంలో కార్యాలు దేవుడు చేస్తాడు.